నాకు రావ్ బహదూర్కి సంబంధించిన ఏ కంటెంట్ చూసినా సరే ఇలా ఎలా తీసారా బాబు, దీని అర్థం ఏంట్రా బాబు కైండ్ ఆఫ్ థింగ్. నీకు చిప్పు కొడియాలి ఇలాంటి కథలు రాయాలంటే. కొంతమంది హీరోలు మేము 10 నిమిషాలే కథ విన్నాను, అరగంట కథ విన్నాను, ఎక్సెట్రా చెప్తుంది. మీరు జస్ట్ ఒక మనిషి నమ్మి బ్లైండ్ గా అలా ఎలా దూకేస్తారు? కెరీర్స్ ఆర్ మేడ్ ఆన్ ట్రస్ట్. ప్రభాస్ అన్న మేబీ బాహుబలి చేసేటప్పుడు రాజమౌళి గారు నువ్వు చేస్తే చాలన్న స్పేస్ లోనే ఉండుంటారు. మహా ఇస్ ఆల్సో అ మేకర్ విత్ దట్ కెపాసిటీ. సమ్టైమ్స్ యూ హావ్ టు బిలీవ్ అదర్ పర్సన్, యూ హావ్ టు బిలీవ్ ఇన్ దెమ్ బ్లైండ్లీ అండ్ దట్ బ్లైండ్ ట్రస్ట్ కెన్ టేక్ యూ ప్లేసెస్. ఇదేనా గుడ్ బాయ్ ఇమేజ్ మీకున్నది అని అందరూ అసలు అది రాంగ్. అది గుడ్ బాయ్ తొక్క అసలు. నేను నా ఈ 80 రోజుల దాంట్లో మిమ్మల్ని వెంటాడిన ఆర్ మీరు ఓవర్కమ్ అయిన డౌట్ ఏంటి? అంటే నేను ఇలా చేస్తానని నేను ఏ రోజు అనుకోలేదు. రాబోదు చూస్తున్నప్పుడు ఓ ఏంటిది వసై నిజంగా ఏదైనా గోస్ట్ ఉందా, రామప్ప అనే ఒక దెయ్యం ఉందా, మనం వసై పొజెస్డ్ బై దట్ ఫెలో అని అనిపించింది. ఒకసారి ఆజీవ్ గారికి అంతా ఓకేగా నీ సినిమాలో ఈయన నాకు నచ్చలేదు, ఈయన ఎక్కలేదు అన్నారంటే ఇప్పుడు మీరు వెళ్ళి ఏ దేకో మేరా రౌడీజం, ఆయన పెద్ద రౌడీ, ఆయన మన రౌడీ. మీకు తెలిసి మీకున్న అన్నెసెసరీ టాలెంట్ ఏంటి? నేను ఎక్కువ పని చేసేస్తానండి. సత్యదేవ్ గారు, ఫైనలీ థ్యాంక్ యూ వెరీ మచ్. యూ మేడ్ ఇట్, ఐ మేడ్ ఇట్, వీ మేడ్ ఇట్. కానీ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకు రావ్ బహదూర్కి సంబంధించిన ఏ కంటెంట్ చూసినా సరే మై ఫస్ట్ రియాక్షన్ వాజ్ వావ్. సెకండ్ రియాక్షన్ వాజ్ అందరిలాగా ఇలా ఎలా తీసారా బాబు, దీని అర్థం ఏంట్రా బాబు కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, సో నాకు ఫస్ట్ అర్థం కావాల్సింది ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్లో ఆర్ ఇలాంటి సినిమాలో ఒక డైరెక్టర్ మీకు అసలు ఎలా చెప్తారో, ఎలా ఆయన విజువలైజ్ చేసింది మీరు విజువలైజ్ అయ్యేలాగా ఆన్ పేపర్ ఎట్లా పాసిబుల్ చెప్పండి బిఫోర్ యూ యాక్చువల్లీ షూట్? గుడ్ క్వశ్చన్. సో బేసిక్లీ మహా ఇస్ అ విజువల్ స్టోరీ టెల్లర్. అంటే స్టోరీ టెల్లింగ్లో 2 విధాలు ఉంటాయి. విజువల్ స్టోరీ టెల్లింగ్ ఇస్ వెరీ టఫ్. దాన్ని ఎలా చెప్పాలి అంటే వితౌట్ డైలాగ్ త్రూ విజువల్స్ ఐ కెన్ టెల్ అ స్టోరీ. అంటే ఆ మూడ్ అలా క్రియేట్ చేయగలను, లేకపోతే అవన్నీ నేను కాదు మహా. సో హీ కెన్ కన్వే అ సీన్ విత్ జస్ట్ షో వితౌట్ డైలాగ్. హీ కెన్ కన్వే అ సీన్ విత్ జస్ట్ బై ప్లేయింగ్ ద విజువల్స్ ఆర్ లైక్ బై క్రియేటింగ్ ద మూడ్ హీ కెన్ కన్వే అ పర్టికులర్ సీన్. సో అలాంటి స్టోరీ టెల్లర్స్ చాలా అరుదు. అంటే నీకు విజువల్ స్టోరీ టెల్లర్స్ అన్న వాళ్ళు కొంచెం అరుదు. అంటే నీకు సంజయ్ లీలా బన్సాలి ఈజ్ అ విజువల్ స్టోరీ టెల్లర్. మ్యూట్లో పెట్టిన మనకు విషయం అర్థం, మ్యూట్లో పెట్టినా కూడా మనకి ఎగ్జాక్ట్లీ ఆ విషయం అర్థమైపోతుంది. సో ఫర్ అ పర్సన్ లైక్ మహా ఈ పర్టికులర్ కథ టెక్నికలీ మహా ఇది చాలా మీద మెరేట్ చేశాడు. అందరికి వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే లైక్ ఎలా రాసావు ఈ కథ, వాట్ వాస్ యువర్ థాట్. అంటే నీకు చిప్పు కొడియాలి ఇలాంటి కథలు రాయాలంటే. అంటే నీకు చిప్పు కొట్టేసిందా, లేకపోతే చిప్పు కొట్టినట్టు అనుకొని రాసావా ఏంటి అంటే లైక్ అంత డెప్త్ ఉంటుంది. వెరీ రిచ్ ఫిల్మ్, వెరీ రిచ్ ఇన్ సెన్స్. ఇన్ ఎవ్రీ లైన్ డైలాగ్ కానీ ప్రతి సీన్ కానీ కన్వే సో మచ్ ఆఫ్ మీనింగ్. అంత రిచ్ లైక్ దట్ క్రీమీ స్విస్ చాక్లెట్ విత్ కండెన్స్డ్ మిల్క్ యునో లైక్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. దట్ ఈస్ అంటే అంత రిచ్ టెక్స్చర్ ఉన్న ఫిల్మ్ ఇది. యూ టేక్ అ స్టెప్, యూ ఫీల్ ఇట్ లైక్ యూ ఫీల్ ద లేయర్స్. అలా కడుపులోకి వెళ్తున్న వరకు మనకు ఫీలింగ్ ఇక్కడ లోపలికి వెళ్ళి తిరుగుతుంది అది కూడా. సో దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ రావ్ బహదూర్ ఇస్. సో ఇట్స్ ఈజీ ఫర్ సమ్వన్. అంటే నాకు ఈ కథ ఎప్పుడూ తెలుసు, తను వేరే వాళ్ళు పిచ్ చేస్తున్నప్పుడు కూడా తెలుసు. ఐ వాజ్ ఆల్వేస్ లైక్ ఏమో ఎవడు చేస్తాడు కానీ సూపర్ రైస్ సినిమా అని అనుకునేవాడు. అనుకున్నారా లేక నాకు తెలిసిరా నాకే వస్తుంది? నో, అంటే నేను నిజంగా ఈ సినిమాకి అయితే అలా అనుకోలేదు. ఎందుకంటే నాకు ఆబ్వియస్లీ బ్యాక్ టు బ్యాక్ చేయలేం కదా. ఉమామహేశ్వర్ చేశాడు ఇమీడియట్లీ, అంటే కూడా మేము గ్యాప్ తీసుకొని చేద్దాం అన్న స్పేస్లోనే ఉన్నాం. కానీ తినే మెతుకు పైన మన పేరు రాసి ఉంటుందని ముందే డిసైడ్ అయి ఉంటుంది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ దేవర్ సో అలా. అంటే నాకు ఇట్ వాస్ వెరీ ఈజీ టు మేక్ అ కాల్ about this film. And with Maha it's definitely not about him narrating something and convincing me. It's about Satya, we're doing a film ante. It's as easy for me and Maha. It's like, Maha, shall we do a film? Maha says let's do a film ante. That's the kind of the conversations we have. Not అంటే దాని తర్వాత కమాన్ వాట్ వి గోనా డూ అనే డిస్కషన్స్ వేరు. అప్పటికే డిసైడ్ అయిపోతాం దట్ వీఆర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అని. సో ఆ విధంగా ఇట్స్ వెరీ ఈజీ ఫర్ మీ అండ్ మహా. ప్రొడ్యూసర్స్ లేకపోతే వేరే వాళ్ళకి డెసిషన్ మేకింగ్ అవన్నీ ఉంటాయి. కానీ సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ప్లీజ్. ఇప్పుడు చాలాసార్లు ఆడియో ఫంక్షన్స్లో చెప్తుంటాం, కొంతమంది హీరోలు మేము 10 నిమిషాలే కథ విన్నాను, అరగంట కథ విన్నాను, ఎక్సెట్రా చెప్తుంటారు. మీరు యువర్ కెరియర్ సెట్ స్టేక్ కదా మీరు జస్ట్ ఒక మనిషి నమ్మి బ్లైండ్గా అలా ఎలా దూకేస్తారు అంటిల్ అండ్ అన్లెస్ యూ నో మీరు ఏం చేస్తున్నారో తెలియకుండా? అంటే కెరీర్స్ ఆర్ మేడ్ ఆన్ ట్రస్ట్.
మెనీ కెరియర్స్ ఆర్ మేడ్ ఆన్ ట్రస్ట్. చాలా నువ్వు పెద్ద పెద్ద హీరోలను ఎవరిని అడిగినా కూడా దే విల్ బి టైమ్స్ వేర్ దే విల్ జస్ట్ డూ ఇట్ ఫర్ ద డైరెక్టర్. అవునా? ప్రభాస్ అన్న మేబీ బాహుబలి చేసేటప్పుడు రాజమౌళి గారు నువ్వు చేస్తే చాలన్న స్పేస్లోనే ఉండుంటారు. ఎందుకంటే రాజమౌళి సార్ ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి ఏముంటుంది, నీతో నేను సినిమా చేస్తానంటే ఎప్పుడు చెప్పండి సార్ అన్న స్పేస్లో. సి నేను అంటుంది ఐఎమ్ నాట్ కంపేరింగ్ రాజమౌళి సార్ అండ్ మాహా, కానీ మాహా ఈజ్ ఆల్సో మేకర్ విత్ దట్ కెపాసిటీ, దట్ లైక్ ఆ డ్రీమ్స్. ఆ డ్రీమ్స్ కానీ విజన్ కానీ లైక్ వాట్ హీ వాంట్స్ టు షో ఆన్ టు ద స్క్రీన్ కానీ తనకి అంతే ప్యాషనేట్ పర్సన్. సో ఆల్రెడీ ఉమామేశ్వర్ చేస్తున్నాము, దానికంటే ముందు కంసరపాలెం కంటే ముందు మీ ఇద్దరం కలిసి ఒక సినిమా చేయాలి. ఎప్పటి నుంచో ట్రావెల్ మాది, 2017 ఎప్పటి నుంచో. అప్పుడు రంగస్థలం అన్న సినిమా తీయాలి, అది వర్కౌట్ అవ్వకపోతే మనోడు వెళ్ళి కంచరపాలెం అనే సినిమా, నేను కంచరపాలెం చెప్పలేదు నాకు, నేను షార్ట్ ఫిల్మ్ చేసుకొని వస్తాను తప్ప ఆ షార్ట్ ఫిల్మ్ మనం జనాలు చూపిస్తే నచ్చుతుంది, అప్పుడు మన ప్రొడ్యూసర్లు వస్తారు అని చెప్పి వెళ్ళాడు. అలా వెళ్ళి ఒక సంవత్సరం తర్వాత కంచరపాలెం చేసుకొని వచ్చాడు అతను. సో దాని తర్వాత మళ్ళీ ఉమామేశ్వర్తో మీ ఇద్దరం కొలాబరేట్ అయ్యాము, తర్వాత మళ్ళీ రాబోతుతో కొలాబరేట్ అయ్యాము. సో అంటే ఇంతకంటే ఏం కావాలి అంటే. ఇంకోటి ఏంటంటే అన్ని క్యాల్కులేషన్స్ కూడా చేయలేను నేను. ఎలా ఉంటుంది అంటే లైఫ్, సి అఫ్కోర్స్ ఐ అండర్స్టాండ్ వాట్ యువర్ సేయింగ్, మై కెరీర్ ఇస్ అట్ స్టేక్, బట్ ఇఫ్ నేను నా డైరెక్టర్ని నేను అలా నమ్మకపోతే కాన్షియస్ కొట్టేస్తుంది. అరే నేను ఆల్రెడీ ఒక సినిమా చేస్తున్నాము, నాకు ఆయన ఏంటో తెలుసు, ఇప్పుడు కూడా నేను క్యాల్కులేషన్స్ గడికి ఇట్టుకొని ఇది అని అనుకుంటే ఐ థింక్ వీ కాంట్ డూ ఫిల్మ్స్. దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఫిల్మ్స్. లైక్ సమ్టైమ్స్ యూ హ్యావ్ టు బిలీవ్ అదర్ పర్సన్, యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ దెమ్ బ్లైండ్లీ, అండ్ దట్ బ్లైండ్ ట్రస్ట్ కెన్ టేక్ యూ ప్లేసెస్. ఇదేనా గుడ్ బాయ్ ఇమేజ్ మీకున్నది అని అందరూ అసలు అది రాంగ్. అది గుడ్ బాయ్ తొక్క అసలు. నేను నా బ్యాడ్ బాయ్ ఎవడు ఉన్నాడు, అది ఏం జస్ట్ బయటగా. అందుకే అన్నాను కదా, నేను నన్ను గుడ్ బాయ్ అనుకుంటే ఆమె గుడ్ యాక్టర్. సో లైక్ యాక్ట్ వెల్ దెన్. అది అంటే అందుకు ఇట్స్ అబౌట్ ఐ వాక్ ఇన్ టు హిస్ రూమ్, ఐ విల్ సే ఓకే వీఆర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ నౌ, టెల్ మీ ద స్టోరీ అన్న స్పేస్ ఉంటుంది మాకు. ఆ ర్యాపో అందరితో రాకపోవచ్చు హేమంత్, కరెక్ట్. అది ఇట్ బిలాంగ్స్ టు ఓన్లీ పర్టికులర్ సెట్ ఆఫ్ పీపుల్, నాట్ ఎవ్రీ వన్, డెఫినెట్లీ నాట్. బట్ డూ యూ ఫైట్ కన్స్ట్రక్టివ్లీ పని కోసం? మీ ఇద్దరు కొట్టుకోవడంలో, ఆర్గ్యుమెంట్లో, మాట్లాడుకో లాంటివి ఉండవా? జీరో. నాకు మాకు అసలు జీరో ఆ విషయంలో. అలా ఎలా పాసిబుల్ అండి? స్ట్రాంగ్ ఫోర్సెస్ రెండు వస్తున్నప్పుడు కాస్త అంటే ఎవరో ఒకరు యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్. అంటే ఇప్పుడు నాది ఎలా ఉంటుంది అంటే ఓకే యూ నో వాట్, దిస్ ఇస్ వాట్ ఈస్ యువర్ విజన్, ఐఎమ్ బైండింగ్ టు యువర్ విజన్ ఫుల్లీ ఫర్ యూ, ఐఎమ్ హియర్, ఐ డూ, దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. నేను ఆ మైండ్ మేకప్ చేసుకుంటాను. సో ఇంకా నథింగ్ కెన్ బీట్ అ ప్రిపేర్డ్ మైండ్ హేమంత్. ఇట్ కెన్ నెవర్, లైక్ ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్ నథింగ్ కెన్ బీట్ యూ. అండ్ ద వే ఐ యూస్ టు వాక్ ఇన్ టు ద సెట్ ఆఫ్ రావ్ బహదూర్ ఇస్ లైక్ ఐ యూస్ టు వాక్ ఇన్ లైక్ అ సెయింట్, because like your day starts typically at 4 o'clock in the morning and it ends at night 10:30, 11ish. That's how every day. Now tell me with that anta makeup వేసుకొని అంత మండు టైంలో లేకపోతే సెట్లో ఆ ఇరిటేషన్స్ని లేకపోతే ఆ అవన్నీ కూడా కంట్రోల్ చేసుకొని పర్ఫామ్ చేయాలి. మళ్ళీ ఒక్క టేక్ అప్పుడప్పుడు 20-30 టేకులకి వెళ్తుంది, బికాస్ సింక్ సౌండ్, డబ్బింగ్ కాదు. సో అక్కడ నేను బేభత్సంగా పర్ఫామ్ చేసి ఒక నాకు బదులు తా అన్నాను అనుకో, మళ్ళీ చేయాలి, మొత్తం చేయాలి. సో నీకు అర్థం నేను అన్నది. ఇప్పుడు ఇవన్నీ నువ్వు మార్నింగ్ లేచి నేను ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకుని దిస్ ఇస్ హౌ మై డే, ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ అ బ్యూటిఫుల్ డే, ఈరోజు అద్భుతంగా ఉంటుంది, ఏది నన్ను డిస్టర్బ్ చేయలేదు, ఎవడు నన్ను డిస్టర్బ్ చేయలేడు అని నేను ప్రిపేర్ అయ్యి వాకింగ్ చేసేవాడిని. అంతే హ్యాపీగా బయటకు వచ్చేవాడు. సరే చాలా కష్టం అండి ఇది. అంటే మరి ఇంకా ఎలా, లేకపోతే అదే అంటాను 80 రోజులు యూ హ్యావ్ టు బికమ్ అ సెయింట్. అండ్ ఐఎమ్ నాట్ ఎ సెయింట్, దట్ ఈస్ ద ప్రాబ్లం. స్వతహాగా నేను సెయింట్ అనుకో, ఇది ఈజీ. ఇప్పుడు నేను కానీ ఫస్ట్ రాబోదురు అవ్వకముందు సెయింట్ అనే క్యారెక్టర్కి, తర్వాత రాబోదురు ఎక్కాలి. అమ్మా, బికాస్ నేను స్వతహాగా వెరీ వాలటైల్ డే. అంటే నువ్వు ఏం చేసి ఐఎమ్ షూర్ అప్పుడప్పుడు చిర్రెత్తికి వచ్చి కోపం వస్తే ఏం చేసేవాళ్ళు? ఎప్పుడు సెట్లోనా? అదే కదా, అంటే సెట్లో ఒకటే కదా, చాలా తక్కువ. అంటే చెప్పేది 5 గంటల మేకప్, 2 గంటలు తీయాలి, ఆ తర్వాత పర్ఫామ్ చేయాలి. అండ్ చాలాసార్లు ఫ్యాక్టర్స్ దట్ ఆర్ బియాండ్ యువర్ కంట్రోల్ ఎఫెక్ట్ చేస్తుంటాయి. నాకు తెలిసి మొత్తం ఎంటైర్ 89 డేస్లో ఒక్కరోజు నాకు గుర్తుండి ఐ లాస్ట్ ఇట్ వాజ్ ఇన్ ద సాంగ్. ఆ సాంగ్లో ఏంటంటే మొత్తం సాంగ్ అంతా నేను గాల్లోనే ఉంటాను అనమాట. సో రోప్స్తో ఉంటాను. టేక్స్ అవుతూనే ఉన్నాయి. నేను ఎవడన్నా అంటే వాళ్ళు మర్చిపోయారు నా గురించి, ఈయన గాల్లో ఉండడం మర్చిపోయారు, హీరోని మర్చిపోయి డిస్కషన్ అవుతుంది. 10 నిమిషాలు అయిపోయింది, నన్ను ఎవడో దించి పట్టేస్తాయి కదా అన్నీ.
అప్పుడు ఐ లాస్ట్ ఇట్ అనమాట. అంటే లైక్ బాస్ యూ నో వాట్ ఐఎమ్ హ్యాంగింగ్ అప్ దేర్, సమ్మన్ హస్ టు పుట్ మీ డౌన్ అండ్ దెన్ డిస్కస్ కదా. అలాంటి మీరు ఆగండి, మీరు check అక్కడ 2 నిమిషాలు అక్కడ ఉండండి అన్నారు. సి థింగ్స్ లైక్ దట్ హ్యాపన్. అలాంటివి అవుతూనే ఉంటాయి. అది ఇట్స్ నాట్ సంథింగ్ ఏదో అలా ఎలా చేస్తారు కాదు, ఇట్స్ పార్ట్ ఓన్లీ. కాకపోతే ఏంటంటే అలాంటి నేను ఇంకా చాలా చేసి ఉంటాను. ఆ ఒక్క పాయింట్లోనే ఏదో ముందు వెనక మైండ్ కూడా మనకి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా కొన్ని రన్ అవుతాయి. అన్నీ కలిపి ఒక్కరోజు ఏదో చిన్న కోపం వచ్చింది. జనరల్గా సెట్లో కోపాలు రావడం అనేది చాలా తక్కువ. మీరు సెల్ఫ్ మోటివేషన్ని బాగా ఉపయోగిస్తారు. చాలా ఎక్కువ. చాలా ఈ అంటే ఎలాంటి ఫేజ్లో చెప్పారు? అంటే షూట్ టైంలో ఐఎమ్ షూర్ 5 గంటలు కూర్చోాలంటే బోర్డు అయితే మోటివేషన్ కావాలి. వాట్ వాజ్ దట్ మోటివేషన్? ఇది అదే మేకప్కి 5 గంటలు కూర్చోను కదా. అదే చెప్పే కదా నేను. అంటే నేను అలా నేను సెయింట్లా అవ్వకుండా చెప్పాను. అదే నీకు చెప్పేది. నేను అది అవ్వకుండా వెళ్తే మాత్రం ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ కదా. ఇది 89 రోజులు కాదు, 189 రోజులు అయ్యేది. 100%. వెరీ అంటే నీకు కంగారైపోద్ది మొత్తం అంతా. ఒక హీరో సెట్లోకి వస్తున్నప్పుడు తెలియకుండానే నీ ఎనర్జీ వైబ్రేట్ అయిపోతుంది అందరికి. బికాస్ యు ఆర్ వన్ ఆఫ్ ద టాప్ 2-3 పీపుల్ హూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ది ఎంటైర్ సెట్. వన్ అంటే డైరెక్టర్ ఈజ్ వన్, హీరో ఈజ్ వన్, మేబీ అలా 1-2 పీపుల్లో నువ్వు అక్కడ ఉంటావు కదా. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ హౌ యువర్ మూడ్ ఈజ్ ఆల్సో. ఇట్ విల్ ఎఫెక్ట్ ద ఎంటైర్ సెట్. కరెక్ట్. సో నాకు ఎలా ఉంటుందంటే ఓడియమో మనం ఒక వైబ్రేషన్తో వెళ్తే ప్రతి ఒడిగా అది రేడియేట్ అయ్యి వాళ్ళందరూ ఇంకా బెరాజ్గా పనిచేస్తారు అన్న స్పేస్లో నేను ఆలోచిస్తాను. సో అది నాకు చాలా ఇంపార్టెంట్. అందుకని నాది ఏదున్నా కూడా పక్కన పెట్టి ఐ మేక్ షూర్ దట్ ఇది కొంచెం రేడియేట్ అయ్యి అందరం పనిచేస్తే తొందరగా అయిపోద్ది పని. లేకపోతే ఏమో 12-16 గంటలు వెళ్ళేలా అవుద్దని. సో దట్స్ హౌ నేను చూసే విధానం అది. దేల్ బి టైమ్స్ వేర్ ఆఫ్ హ్యూమన్స్. ఏదో ఒక రోజు చిర్రుతుంది, ఏదో రోజు కోపం వస్తుంది. దానికి మనం అతీతులం కాదు. కంపల్సరీ అలాంటి డేస్ కూడా ఉంటాయి. కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద టైం కాన్షియస్గా నేను ఎఫర్ట్ పెట్టేది ఏంటంటే టు రేడియేట్ గుడ్ ఎనర్జీ. అంటే మీరు ఇంకొక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, వెర్ యూ సెడ్ ఇఫ్ ఐ హ్యావ్ దట్ లైన్, ఇఫ్ గాడ్ వాంట్స్ టు మేక్ యూ అ కింగ్ హీ విల్ గివ్ యూ అ వార్ అన్నారు. అవును. వాట్స్ యువర్ వార్ నౌ? నా వార్ అది నేను అప్పుడే చెప్పలేను. కానీ అంటే అందరికీ వార్స్ ఉంటాయి కదా. పర్సనల్ వార్స్ కావచ్చు, లేకపోతే సమ్మన్ హూ బిలీవ్డ్ నేను బిట్రే చేయొచ్చు, లేదా వగేర వగేర డబ్బుతో ఏదైనా రాంగ్ థింగ్స్ నువ్వు బాగా నమ్మినోడు నీకు దెబ్బ వేయచ్చు, కట్టప్ప అవ్వచ్చు. కట్టప్ప మంచోడే చెప్తున్నా. సో అంటే అలా రకరకాల థింగ్స్ ఉంటాయి. అవి నిన్ను బాగా డిస్టర్బ్ చేసినప్పుడు నాకు కూడా సేమ్ అట్లానే ఒక ఫేజ్ ఉండింది. ఆ ఫేజ్లో నేను బికాస్ ఐ హ్యావ్ టు కమ్ అప్ విత్ సంథింగ్, ఐ హ్యావ్ టు కమ్ అప్ విత్ థియరీ ఆర్ ఐ హ్యావ్ టు కమ్ అప్ విత్ సంథింగ్ విచ్ విల్ పుల్ మీ అవుట్ ఆఫ్ దేర్, ఎల్స్ ఐల్ గెట్ సకమ్డ్. అది ఊబులే ఉంది నాకు ఒక ఊతం కావాలి, పట్టుకొని బయటికి రావాలి అన్న స్పేస్ నాకు. అండ్ అంటే నాకు అన్నయ్యో లేకపోతే నా పైన ఎవరు లేదు, నేను ఒక్కడే. అంటే నా కింద ఉన్నారు కానీ నా పైన ఎవరు లేదు. యూ హ్యావ్ టు డ్రైవ్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు డ్రైవ్ యువర్ సెల్ఫ్. వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్? సో యూ హ్యావ్ టు క్లింగ్ ఆన్ టు సంథింగ్. వై ఈస్ దిస్ హ్యాపెనింగ్? వాట్ కుడ్ బి ద లాజిక్? వాట్ ఈస్ వాట్ అన్నదానికి నువ్వు పక్కన పెట్టుకుని ఒక 10,000 feet ఓవర్ వ్యూలో చూస్తే ఎందుకు ఇదంతా అవుతుందని కనెక్టింగ్ ద డాట్స్ ఇవన్నీ కూడా చూసుకుంటే ఓ మేబీ దిస్ మేబీ దట్ అనుకున్నప్పటి నుంచి వచ్చిన ఇది. అంటే నాట్ సంథింగ్ దట్ ఏదో నేను ఏం కాదు, లైక్ మనం సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి బికాస్ యూఆర్ డ్రైవింగ్ అలోన్. కాబట్టి ఇలాంటివన్నీ కూడా నాకు హెల్ప్ అవుతాయి అన్నమాట. దిట్ విల్ హెల్ప్ మీ కమ్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్. నెంబర్ 1. నెంబర్ 2, I'm still waging a war. I'm still waging a war with that same thing. It's not that I'm already victorious or something. I'm in the process of becoming something. That's what it is. మీరు ఆ రాబోదర్ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు యూ సెడ్ ఇట్స్ అ డెమన్ ఆఫ్ డౌట్ అనేది పొజెస్ అయ్యి ఉంటుంది ఈ క్యారెక్టర్లో ఉన్నారు కదా. సో మై క్వశ్చన్ ఈస్, ఈ 80 రోజుల దాంట్లో మిమ్మల్ని వెంటాడిన ఆర్ మీరు ఓవర్కమ్ అయిన డౌట్ ఏంటి? అంటే నేను ఇలా చేస్తానని నేను ఏ రోజు అనుకోలేదు. అంటే నేను ఇంత డిసిప్లిన్డ్గా 5 గంటలు మేకప్ అని, లేకపోతే నేను ఇంత ప్రిపేర్డ్గా నేను అన్నానే 16 గంటలకు నేను ప్రిపేర్ అయ్యేవాడిని అని చెప్పి. నేను నిజంగా నేను వెనక్కి చూసుకున్న 89 రోజులు చూసుకుంటే నెవర్ అ పాయింట్ ఐ వాజ్ లైక్ నేను ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వలేదు, వెరీ ఫోకస్డ్గా ఉన్నాను. అప్పుడప్పుడు మా మేకప్ మా మురళీగాడి మీదో లేకపోతే మా మేనేజర్ పైన ఏదో మాకు డిస్కషన్స్ నడుస్తాయి తప్ప ఎక్కడ కూడా నేను చాలా ఫోకస్డ్గా ఉన్నాను, చాలా
ఐ నో వాట్ ఐమ్ డూయింగ్ వెరీ ఫోకస్డ్గా నడిచాను. అలా చేస్తానని నేను అనుకోలేదు. రైట్. సో దట్ వాజ్ ఆల్వేస్ అ డౌట్. అంటే ఇప్పుడు నేను ఎప్పుడు ప్రతిసారి చెప్పేదే, అంటే కమల్ హాసన్ సార్ ఎలారా చేసేవారు ఇలాగా ఒక్కడ ఆయన కూర్చొని ఇంతసేపు మేకప్ వేసుకొని, లేకపోతే వేరే వెస్ట్రన్ సినిమాలలో, లేకపోతే ఒక విక్రమ్ గారు కావచ్చు. అంటే ఇఫ్ యూ ఆల్వేస్ సీ మనకి కమల్ హాసన్ సార్, విక్రమ్ సార్, లేకపోతే ధనుష్ గారు, లేకపోతే సూర్య గారు, వీళ్ళందరూ కూడా ఇఫ్ యూ సీ దెవ్ డన్ ప్రాస్థెటిక్స్ అండ్ లుక్ మార్చ్. బట్ తెలుగులో మనకు కొంచెం అంత మనం ఎక్కువ ట్రై చేయండి. మనం ప్రతిసారి మరి మా హీరో స్టెప్ వేసేసి ఆల్ నేను ఫుల్ ఎంజాయ్. అంటే లైక్ సో మేబీ ఎవరు ట్రై చేయలేదు, దానివల్ల కూడా మనకి ఆప్షన్ దొరకలేదు. సో నేను ఎప్పుడు మనం తెలుగులో మనం చేయాలని ఎప్పుడు చాలా స్ట్రాంగ్ ఉండేది. అది ఈ సినిమా ద్వారా నాకు వచ్చినప్పుడు నేను చేయగలనా ఇలాగా అసలు అన్న డౌట్ చాలా ఉండింది. దట్ వాస్ మై బిగ్గెస్ట్ డౌట్. అసలు నేను మహాబుర్రలో ఉన్న ఆ రామప్ప గాడిని అవ్వగలనా? కెన్ ఐ బికమ్ దట్ రామప్ప? కెన్ ఐ బీ? బికాస్ మహా నీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నీకు ఫస్ట్ భయం వేస్తుంది. ఏంటి బస్సు, ఈ లేయరింగ్ ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటి, వాడి బుర్ర ఏంటి, వాడు ఇలా బిహేవ్ చేస్తాడా, ఇలాగా ఈ సీన్లో ఇలాగా ఆ సీన్లో, అంటే నీకు ఫస్ట్ మనం అది కాదు కదా. మహా క్రియేట్ చేసిన మొత్తం రామప్పలో నేను 1% కూడా ఉండను. సో యూ హ్యావ్ టు బికమ్ అ కంప్లీట్ ఒక టోటల్ ఒక వేరే పర్సన్, వేరే మనిషి అవ్వాలి. నువ్వు వేరే మనిషి అయిపోవాలన్నప్పుడు ఆ మనిషి అవ్వగలనా లేదా? నేను జనరల్గా నా సినిమాలు అన్నీ చూసుకున్నప్పుడు ఎంతో కొంత ఎక్కడో దగ్గర ఏదో ఎక్స్ప్రెషన్లో ఇది నేనే అని నాకు అర్థమవుతుంది. నేను మామూలు చూస్తున్నప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఐ నో దట్ ఐ కెన్ డూ దిస్. ఇది నేను మళ్ళీ అంటే ఫ్యూ టైమ్స్ అనిపిస్తుంది. బట్ నేను రాబోదు చూస్తున్నప్పుడు దర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ థింగ్ ఇది నేను మళ్ళీ చేయగలుగుతా. అంటే ఎవడాడు, వాజ్ ఐ పొజెస్డ్ ఎట్ ద టైమ్ బై దిస్ క్యారెక్టర్ అన్న స్పేస్లో అనిపించింది. అది నాకు అనిపించింది. ఇది మీరు చూసుకుంటూ మీకే ఎవడరేడు ఈడేంటి ఇలా పరిగెడుతున్నాడు ఏంటి అసలు. నేను అదే ఇప్పుడు నువ్వు ఇందులో మొన్న వచ్చిన దాంట్లో సరదాగా ఒక రన్నింగ్ షాట్ యు సీ దట్ ఈస్ లైక్ ఐ డోంట్ నో, ఐ వాజ్ డూయింగ్ దట్ ఇన్వాలంటరీలీ. ఐ వాజ్ నాట్ ఈవెన్ ప్రిపేర్డ్. యు నో వాట్ ఐమ్ సేయింగ్? ఇన్వాలంటరీలీ దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ ఐ వాజ్ డూయింగ్. రిఫ్లెక్స్ లాగా అయిపోయిన తర్వాత అలా అయిపోయింది. అలా అయినప్పుడు నాకు ఏంటిది వసై నిజంగా ఏదైనా గోస్ట్ ఉందా, రామప్ప అనే ఒక దెయ్యమైనా ఉందా, మనం వసై పొజెస్డ్ బై దట్ ఫెలో అని అనిపించింది. అంటే టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఆ డౌట్ ఉండే, ఆ డౌట్ని నేను కాంకర్ చేశాను. ఎస్ ఐ కెన్ డూ ఇట్. 5 గంటలు కాదు 10 గంటలైనా చేయగలుగుతా. బట్ స్క్రిప్ట్ హ్యాస్ టు డిమాండ్. అచీవర్ సార్ మీరు, అచీవర్ ఏం కాదు. అంటే మళ్ళీ రామప్పలా డిచ్చి అంటే స్క్రిప్ట్ డిమాండ్ చేస్తాను. ఊరికి ఏదో వెయ్యాలి అంటే నేను వేయలేదు. ఇందులో హ్యూజ్ యూ హ్యావ్ అ హ్యూజ్ రీజన్ వై దట్ ఫెలో హ్యాస్ టు లుక్, ఐ మీన్ వై రామప్ప హ్యాస్ టు లుక్ దట్ వే. వెరీ డీటెయిల్, ఎవ్రీథింగ్ హ్యాస్ డీటెయిల్. హేమంత్ మనోడు రాసిన దాంట్లో నువ్వు చూసిన తర్వాత ప్రతి పాయింట్ ఎందుకు అని నువ్వు సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మళ్ళీ వచ్చి ఇది ఎందుకు చెప్పాడా గుమ్మడి ఆ రెస్పెక్ట్ పెరుగుతూ వస్తుంది. ఇట్ ఈస్ లైక్ దిస్ ఫెలో ఓకే ఎందుకు రాసాడా ఈ సీను, మహాపెన్ రెస్పెక్ట్ వస్తుంది. మాకు ఇంకొక ఇంటర్వ్యూలో యూ సెడ్ సంథింగ్ రియలీ నైస్. నా ఫేవరెట్ క్రికెటర్ కూడా ఆ మాట చెప్పాడు, విచ్ వాజ్ అబౌట్ చైనీస్ బ్యాంబూ. చైనీస్ బ్యాంబూ గురించి నేను ఫస్ట్ టైం అన్నీ చూస్తావేంటి? నాకు మీరు అంటే చాలా ఇష్టం అండి. రోజు కనిపిస్తున్న అలా చీపో చూస్తారు కదా. నేను అలాగే చూడరు కానీ అంటే చైనీస్ బాంబు ఎక్కడో చెప్పాను. అవును కరెక్ట్. నాకు చైనీస్ బాంబు నాకు ఎందుకు ఇష్టం అంటే, నేను ఫస్ట్ టైం అసలు దాని గురించి నేను చెప్పింది రాహుల్ ద్రవిడ్ ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు. సేయింగ్ అసలు 5 ఏళ్ల పాటు ఎక్కడున్నా చెట్టు అది, ఆ తర్వాత మీరు చూసి మీ ముందు ఇట్లా పెరిగిపోతుంటది అని. అవునవునవును. దట్స్ ఫస్ట్ రాహుల్ మీరు చెప్పగా అరే వా అనిపించింది నాకు రాహుల్ ద్రవిడ్ కాదు కానీ బ్లఫ్ మాస్టర్ టైంలో ఎవరు చెప్పారు నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. ఎవరు చెప్పారు నాకు, నేను చెప్పడమా చదివాను అనుకుంటా. బ్లఫ్ మాస్టర్ టైంలో చదివాను. ఇది రాహుల్ ద్రవిడ్ ఒక బుక్ ఉంటుంది, దానిలో చెప్పాడు. మై క్వశ్చన్ ఐ నో చైనీస్ బ్యాంబూ లాగా మీరు అసలు లోపల గ్రో అయ్యాయి డప్పని ఒకేసారి అలా వెళ్ళిపోయారు కదా. ఆ పైన వాతావరణం ఎలా ఉంది? వాతావరణం అదంతా బాగుంది. అంటే లైక్ జేఎంబీ ప్రెజెన్స్ ఎవ్రీథింగ్, లైక్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇట్స్ అ లాంగ్ డ్యూ అన్న స్పేస్లోనే అనిపిస్తుంది. బట్ ఐ థింక్ మనం చాలాసార్లు ఏంటంటే ఇది ఇట్స్ ఆల్వేస్ అ పారాడాక్స్. ఎలా అంటే అక్కడి వరకు వెళ్ళిన తర్వాత ఇంకా పొడుగు అంత దూరం ఉందని కనిపిస్తూ ఉంటుంది. సో టెక్నికలీ దట్స్ హౌ ఇట్ ఈస్, రైట్? endless journey. You always want to being at the top is always అదే ఒక ఏదో సామెత ఉంటుంది, the longer you climb the farther you fall అని, the further you farther something whatever
యూ ఫాల్ అని. అండ్ ఆల్సో టాప్ ఆఫ్ ద మౌంటైన్ ఇస్ వెరీ లోన్లీ. అది కూడా అది అగైన్ అందరు పర్స్పెక్టివ్ ఒకలా ఉంటుంది కదా. అంటే లైక్ ఎలా ఉంటుంది అంటే మౌంట్ ఎవరెస్ట్ పైకి ఎక్కిన వాడికి అక్కడ నువ్వు ఒకడే ఉంటావు ఏదో అంటారు, ఎవడు ఉండండి చుట్టుపక్కల అంటారు. బట్ అంటే డ్రైవ్ అన్నది అలా ఉంటుంది కదా ఏమంత. అంటే బేసిక్లీ ఆ డ్రైవ్ అన్నది వన్స్ ఇన్ ఈ లైఫ్లో వీ హ్యావ్ టు అచీవ్ సంథింగ్. ఏమో మనం ఏదో చూడాలి, ఏదో చేయాలి. ఓకే, ఆ డ్రైవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేవాడికి మేబీ వాడి డ్రైవ్ ఏంటో మనకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడి మైండ్ ఏం మారిపోతుంది. ఎండ్ ఆఫ్ ద డే దిస్ వరల్డ్ ఇస్ కంటెంట్ పీపుల్ వర్సెస్ డ్రీమర్స్. ఇట్స్ ఆల్వేస్ బ్యాలెన్స్ దట్ వే నా ఫీలింగ్. అంటే నువ్వు డ్రీమర్ అనుకో, నువ్వు ఒక సెగ్మెంట్లో ఉంటావు, నువ్వు కంటెంట్ అనుకో ఒక సెగ్మెంట్లో ఉంటావు. నాకు ఇది చాలా ఎక్కువ ఒక డిస్పారిటీ లాగా ఎందుకు కనిపిస్తుంది, డిస్పారిటీ కాదు, ఒక ఇది నాకు టూ ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్ లా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఈ కంటెంట్ పీపుల్ కానీ డ్రీమర్స్ అయిపోయారు అనుకో, అసలు మొత్తం అఫ్లాకతం అయిపోదు. డ్రీమర్స్ అందరు కంటెంట్ పీపుల్ అయిపోయారు అనుకో, మళ్ళీ వరల్డ్ స్టాగ్నెంట్ అయిపోతుంది. బ్యాలెన్స్ ఉంది. ఇట్స్ ఆల్వేస్ అ బ్యాలెన్స్. అది నేను ఎప్పుడు చూసానంటే ఏదో ఇయర్పోడ్స్ కొనుక్కోవడానికి వెళ్ళాను, వెళ్తే వాడు ఇచ్చాడు. అదేమో నాకు వెళ్ళాను, ఏదో చిన్న నాయిస్ వస్తుంది, ఇలా చిన్న బజ్జింగ్ సౌండ్ వస్తుంది. నాకు వెళ్ళి ఏంటి బాస్ ఇంత డబ్బు పెట్టాను, నాకు అలా ఉండాలి ఇలా ఉండాలి, అసలు నాకు వేరే సౌండ్ వినిపించకూడదు, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ లెఫ్ట్ రైట్ సెంటర్ మాట్లాడేస్తున్నాను. బయటకు వచ్చి ఎక్కి నేను వెళ్ళిపోతుంటే దే వాజ్ దిస్ గై అది సైకిల్ మీద వేసి ఒక మామూలు వైర్ హెడ్ సెట్, మేబీ అది ఎంత ఉంటుందో నాకు తెలియదు కానీ వెళ్ళిపోతున్నాడు. నాకు నేను అక్కడిని ఉండి సడన్గా ఇది చూసేటప్పటికి అమ్మ దిస్ ఇస్ వరల్డ్ కదా. మనం అఫ్కోర్స్ మనం ఆ ఏజీ మనం కనిపెట్టలేదు కానీ మన డ్రైవ్ అంతా ఇలా ఉండాలి అలా ఉండాలంటే దిస్ ఇస్ దట్ గై వాజ్ సో హ్యాపీ. ఎంత హ్యాపీగా దీంతో వెళ్తున్నాడు. ఎవడి కష్టం ఎవడు హ్యాపీ, ఎవడు వరల్డ్ ఆడిది, ఎవడు ఇది అది అని చాలా బాగా అనిపించింది. స్టికింగ్ టు టెక్నాలజీ అన్నారు కాబట్టి యాక్చువల్లీ లింక్డ్ఇన్లో ఒక కన్ఫ్యూజన్ ఉందంట తెలుసా మీ మీద. మీ ఒక ప్రొఫైల్ ఉంది సేయింగ్ సీనియర్ ప్రోడక్ట్ సపోర్ట్ ఇంజనీర్ అండ్ యూ ఈవెన్ హ్యావ్ అ VMware సర్టిఫికేషన్. ఓకే, ఇదంతా ఇప్పటివరకు ఓకే. ఇప్పుడు మీ యూనిట్లో కానీ ఇంట్లో కానీ ల్యాప్టాప్లో ఏమైనా పాడైతే మీరు ఏమైనా ఫిక్స్ చేస్తారా? ల్యాప్టాప్ VMware సర్టిఫికేషన్ అంటే ల్యాప్టాప్లు పాడు చేయడం కాదు, పాడైపోయిన ల్యాప్టాప్లు బిగించడం, సాఫ్ట్వేర్లు అప్డేట్ చేయడం కాదు. కానీ అది వర్చువల్ డిజైన్. అంటే VMware అన్నది ఒక వర్చువల్ డిజైన్ కంపెనీ. ఇట్స్ వర్చువల్ డిజైన్ ఆర్కిటెక్ట్. అంటే వాట్ వీ డూ ఇస్ లైక్ వీ డిజైన్ డేటా సెంటర్స్ అనమాట. ఆ డేటా సెంటర్స్ ఎట్లా అంటే VMware అనే ఒక టెక్నాలజీని వాడుకొని ESX సర్వర్స్ అని ఇట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్ ఆల్ టుగెదర్ వేర్ వి. అంటే ఇప్పుడు ఒకప్పుడు సర్వర్స్ అంటే ఒక 5 floor అపార్ట్మెంట్స్ అంతా కలిపి లేకపోతే 10 floors అపార్ట్మెంట్ అన్ని సర్వర్స్ ఉంటే ఒక ఆఫీస్ రన్ అవ్వగలదు. కరెక్ట్. బట్ VMware అనే టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ కాఫీ షాప్ అంతా దాంతో ఒక 10 కంపెనీలు రన్ చేయొచ్చు. దట్ ఈస్ అ టెక్నాలజీ. ఊరికే సరదాగా నేను ఆ టెక్నాలజీలో ఈ డేటా సెంటర్ డిజైన్ చేసే దాంట్లో ఐ యూస్ టు బి దేర్ అనమాట. సో ఇంకా అంటే ల్యాప్టాప్లు పాడైపోతే మీ అపార్ట్మెంట్ పిల్లలు ఎవరైనా వీడియో గేమ్లు పాడైపోతే మీ దగ్గర హౌస్లు పచ్చి అయిపోతే బ్యాటరీలు మార్చడాలు అలాంటివి ఉంటారు. ఒకసారి ఆజీవ్ గారికి అంతా ఓకే కానీ ఈ సినిమాలో ఈయన నాకు నచ్చలేదు, ఈయన ఎక్కలేదు అన్నారంటే ఇప్పుడు మీరు వెళ్ళి ఏ దేకో మీరా రౌడీజం ఆయన పెద్ద రౌడీ, ఆయన దగ్గర మన రౌడీ ఏమనలేదా? జస్ట్ ఎందుకంటే అప్పుడే క్లోజర్ వచ్చింది కదా, క్లోజర్ అయిపోయింది అది. అప్పుడు ఆయనే పిలిచి రాము గారు అంతే కదా, దట్ ఈస్ టిపికల్ రాము గారు పిలిచి ఆయనే చెప్పేసాడు నా మొహం మీద. నేనే తీసేయమన్నాను, ఐ నో ఐఎమ్ బ్యాడ్ పర్సన్ ఆ టైప్లో చెప్పి. బట్ నేనే ఈరోజు చెప్తున్నాను దట్ నువ్వు చాలా సూపర్గా చేసావు, ఫినామినల్ యూ ఆర్ ఇన్ దిస్ ఫిల్మ్. దేర్ ఇస్ సంథింగ్ దట్ ఐ టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్, ఇట్స్ యూ. అప్పుడే చెప్పి పాప నెక్స్ట్ డే ట్వీట్ కూడా ఇస్తారు ఆయన. ట్వీట్ వేసి సత్య ఇస్ గ్రేట్ ఫైన్ బై పూరి ఆ టైప్లో ట్వీట్ వేస్తారు. ఐ ఇస్ స్వీట్ గై. ఆయన కాంటెక్స్లో ఇంకొక క్వశ్చన్ కూడా ఉండిపోయింది. ఆయన కోసం మీరు ఏదో సీన్ ఇంప్రవైజ్ చేస్తే పైజామా ఒకటి చింపేశారంట కదా, ఎట్లా? దానికోసం మీరు ఏదో ఒక సీన్ ఇంప్రవైజ్ చేస్తూ ఒక ప్యాంట్ చింపేసి మరి ఆ క్యారెక్టర్లో దూరిపోయారట. అంటే ఎవరి కోసం? రాము గారి కోసం. ఒక సీన్ చేస్తున్నప్పుడు అది ఆయన చూసారట, అది మీరు ఒక ప్యాంట్ చింపేసి ఫుల్ హడావిడి చేశారట. ఆ ఏడీగా ప్యాంట్ తిరిగి ఇచ్చారా లేదా? ఇది అంటే ఈ సీన్ నాకు గుర్తురావట్లేదు, మేబీ నేను మర్చిపోయి ఉంటాను. బేబీ అంటే బ్యాక్ ఇన్ డే మీరు ఆ ఆడిషన్స్ చేస్తే ఆడిషన్ అవునవును చింపి కొంచెం వేగ్ నాకు. అంటే
నేను చాలా ఆడిషన్స్ ఇచ్చాను హేమంత్, అంటే నేను చాలా ఆడిషన్స్ ఇచ్చాను. ఆ ప్యాంట్ నేను తిరిగి ఇవ్వలేదు, బట్ ఆయన 100 కోట్లు ఇస్తే ఆయన కూడా అప్లై అది ఇచ్చేస్తాను. సో బ్యాక్ ఇన్ ద డే అప్పుడు ఏంటంటే నేను చాలా ఆడిషన్స్ ఇచ్చేవాడిని. ఆడిషన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే నేను ఆడిషన్ని అసలు దిస్ ఈజ్ మై ఆడిషన్ లాగా ఇచ్చేవాడిని అనమాట. ఎందుకంటే నాకు ఎలా ఉండేదంటే ఈ ఆడిషన్ ఇచ్చేవాడిని, అందులో నేను దాన్ని సెలెక్ట్ చేసుకోవాలని తెలుసు, బట్ బీభత్సం ఇచ్చేవాడిని. ఆడికి ఎలా అయిపోయిందంటే ఈయన పెట్టుకుంటే బాగుంది కదా అని మైండ్లో క్రియేట్ చేసి, అంటే చాలా బాగా ఇచ్చేవాడిని ఆడిషన్ మాత్రం. వాళ్ళు ఎలా అయిపోయారంటే ఆల్రెడీ కొన్నిసార్లు ట్రీట్కి మనకు కొన్నిసార్లు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోతారు కొంతమంది, బట్ ఆడిషన్ ఏదో కొంత రన్ చేస్తారు కొంతసేపు, కొన్నిసార్లు నిజంగానే చేస్తారు. ఆ ప్రాసెస్లో ప్రతిసారి నేను వెళ్ళి ఐ యూస్ టు లైక్ గివ్ మై బెస్ట్ షాట్ ఇన్ ఆడిషన్ అనమాట. ఆ దానివల్ల ఏమైందంటే ఈ ఫస్ట్ ఆడిషన్ చేసే ఏడీస్ మైడ్ అని వాళ్ళే ఫోన్ చేసి అక్కడ ఇంకో ఆడిషన్ అవుతుంది వెళ్ళని చెప్పేవాడు నాకు. మళ్ళీ అక్కడికి వెళ్ళేవాడిని, అక్కడ ఏడీస్ మళ్ళీ వీడు బాగా చేస్తున్నాడు, ఇంకో ఆడిషన్ ఉందని చెప్పేవాడు. ఇలా నేను ఏంటంటే ఐ యూస్ టు మేక్ షూర్ ఆడిషన్ ఇచ్చే ప్రతిసారి కూడా నేను ఎరగొట్టేవాడిని, మంచి ఆడిషన్ ఇచ్చేవాడిని. సో అలా నాకు నెక్స్ట్ ఆడిషన్ కానీ ఆ నెక్స్ట్ ఆడిషన్ అలా ఆడిషన్ జ్యోతిలక్ష్మి ఆడిషన్ వచ్చింది. సో జ్యోతిలక్ష్మి కూడా ఆడిషన్స్ అయ్యాయి. ఆ రోజు ఒక 500 మంది అక్కడ ఆల్రెడీ ఉన్నారు. ఆ ఆడిషన్కి వెళ్ళాను. చార్మి తీసుకుంటుంది ఆడిషన్స్. నేను వెళ్ళింది, నేను ఎందుకు వెళ్ళాను అంటే నేను అప్పుడు విలన్ పాత్రలు చేస్తున్నాను. ఈ పూరిగర్ సినిమాలో ఎందుకు ఆడిషన్స్ అవుతాయి, విలన్నో లేకపోతే సైడ్ కిక్కో ఏదో ఉండుంటుంది అని చెప్పి వెళ్ళి ఏ వచ్చి చేయండి ఆవిడ అంటే, నేను ఒక విలన్ అప్పుడే ముందు ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, అందులో ఒక సటిల్ విలన్ రోల్ చేశాను అనమాట. అంటే వాడు వెరీ బిజినెస్ మ్యాగ్నెట్ అండ్ వాడు అంత సటిల్గా ఉంటుంది వాడు పర్ఫామ్. అది ఏవో డైలాగ్ గుర్తుంటే చేసాను అవి. ఆవిడ బాగానే ఉంది, ఇంకేదైనా చేయండి, ఇంకోటి చేశాను, ఇది కాదు ఏమైనా ఇంకో అంటే దానికి ముందు క్షణం ఉంది కదా, రవికాంత్ నన్ను వాడు ఏం చేశాడంటే నాకు రవి చాలా తమ్ముళ్ళు అంటే ఈజ్ మై బ్రదర్ లైక్. సో ఎప్పటి నుంచో వైజాగ్లో వాడు ఏం చేశాడంటే, అన్న నేను కొన్ని సీన్స్ నేను నీతో చేసుకుంటాను అని. మేము కొన్ని సీన్స్ చేసాం వేరేగా, సంబంధం లేదు, ఏది నేను హీరోగా చేశాను. సో నాతో వాడు మొత్తం సీన్లన్నీ నాతో స్టేజ్ చేసుకుని సీన్ ఇలా వస్తుంది అని చూసుకోవడానికి నేను రవి చాలా సీన్లు చేసాం అలాగా. సో ఆ సీన్లు గుర్తున్నాయి, అవి చేస్తాను అనమాట. అవి ఇక్కడ చేసేసాను. అప్పుడు మళ్ళీ ఇది కాదు ఇంకోటి చేయండి, అప్పుడు అది కూడా చేశాను. ఏంటి ఇన్ని అడుగుతున్నారు అనుకున్నా, అయిపోయింది. ఏమో విలన్ రోల్కి ఎందుకు ఇన్ని ఆడిషన్లు, ఏదో వడిస్తే తెలిసిపోవాలి కదా అన్న స్పేస్లో ఉండే. తర్వాత ఆఫ్టర్ 2 weeks or 3 weeks నాకు కాల్ వచ్చింది అండ్ పూరి గారు తగ్గమని చెప్పారు, విచ్ ఎవ్రీ వన్ నోస్. నేను తగ్గాను. అప్పటికి కూడా ఐ వాజ్ అండర్ ద ఇంప్రెషన్ దట్ ఐమ్ విలన్ ఇన్ ద ఫిల్మ్. అంటే ఏగలో సుదీప్ లాగా సన్నంగా ఉంటాడేమో విలన్, అందుకే తగ్గమంటున్నారు, షార్ప్గా ఉండాలేమో, మనం అప్పుడు ప్లంపీ ఉండేవాళ్ళం. అలా ఐ క్రాక్డ్ ఇట్. అనదర్ థింగ్, ఎర్లీ డేస్లో మీ కెరియర్లో కుర్చీ కూడా పెద్దగా వేసేవారు, ఇటుకల మీద కూర్చొని ఏముంటాయి. ఇప్పుడు అసలు మీరు సెట్టింగ్ తీసుకున్నప్పుడు టెల్ మీ దట్ లగ్జరియస్ ఐటమ్ దట్ యు గో టు ద సెట్ విత్. లగ్జరియస్ ఐటమ్ ఇస్ డెఫినెట్లీ ద ఫుడ్. అవునా? భోజనం అంటే చాలా పర్టికులరా? కాదు లగ్జరియస్ ఐటమ్ అంటే ఆ ముందుకి ఇప్పటికి ఏంటంటే, ముందు ఏంటంటే ఓ గుడ్ వేసేవారు, ఇంకో గుడ్ డే అన్నా అంటే పక్క అని చెప్పి తిట్టిన రోజులు ఉన్నాయి. పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. అంటే ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఏదో పెద్ద కష్టంలో చెప్పట్లా, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ఇప్పుడు వాళ్ళకి ఓ 10 గుడ్లు ఇస్తారు, 10 మందికి ఇమ్మంటారు, ఒక గుడ్డు అడిగితే ఆడెక్కడి నుంచి తెస్తాడు. కానీ మనకు అవన్నీ తెలిసేది కాదు, చాలా కోపం వచ్చేది. అడిగింది గుడ్డే కదా, ఎంత చీప్గా చూస్తాడేంటి అన్న స్పేస్లో ఉండేది. ఇప్పుడు మొత్తం ఇంత పెద్ద టేబుల్ అనుకో, టేబుల్ అంతా నిండిపోద్ది ఫుడ్తో. 10 గుడ్లు కదా, 20 గుడ్లు కావాలన్నా వస్తాయి. ఇంత మొత్తం నీకు అన్నీ ఎవ్రీథింగ్ అండర్ ద సన్. మమ్మీ సో ఎవ్రీథింగ్ అండర్ ద సన్ యూ విల్ హ్యావ్, బట్ యూ కాంట్ హ్యావ్. See, that is paradox. It's an irony, right? అంటే ఒకప్పుడేమో అన్ని మనకు అవన్నీ పెడితే తినేస్తాం కదా అనిపిస్తుంది, ఇప్పుడు ఎంత పెట్టినా తినకూడదు, తింటే సినిమాలో. సో ఇట్స్ లైక్ that's the luxury that you get, and again that's how it is, right? అంటే నేను చెప్పాక ఇందాక అక్కడ వచ్చిన తర్వాత వేరేది ఉంటుంది కదా, అదే ఇలాంటి ఆ క్రేవింగ్ వేరు. ఆ క్రేవింగ్ వేరు. ఈ 16-minute రోల్ ఇన్ RRR ఏంటి అసలు, ఒకసారి అది క్లియర్ చేశాడు కదా. 16 minute 17 minute అలా ఏం కాదు, అంటే టైం డ్యూరేషన్ నేను ఏ రోజు చెప్పలేదు. దాని గురించి నేను అంటే చెప్పడం కరెక్ట్ కాదు, ఎందుకంటే అది నాకు మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ నాకు రాజమౌళి సార్తో
నేను ఆయనతో అసోసియేట్ అయ్యి ఆ డేస్ అంటే అందులోంచి నాకు రావాల్సింది వచ్చేసింది. ఆయనతో పనిచేశాను, అదంతా జరిగింది. లైక్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. ఇట్స్ అ పార్ట్, ఇట్స్ అ ప్రాసెస్. కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. ఆ ప్రాసెస్లో అది లేదంతే. అంటే నాకు ఎందుకు నేను దాని గురించి నేను ఎక్కువ నాకు చెప్పుకోవడం ఇష్టం అంటే ఇది కూడా ఆయన ఎవరో స్పోక్, ఎవరో ఒక ఆయనకి తెలిసి ఆయన అడిగేసాడు. Yes. ఆయన ఇన్సిస్టెడ్ మీ నేనంటే లైక్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ ఆనెస్ట్గా. గుడ్ బాయ్ అసలే. అంటే గుడ్ బాయ్ అని కాదు, అంటే దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ ఐ హ్యావ్ ఫర్ సర్టన్ థింగ్స్. Yeah, I know. ఆ line దాటకూడదు. ఇట్స్ నాట్ దేర్ ఫర్ అ రీజన్. బట్ వాట్ యూ గెయిన్డ్ అవుట్ ఆఫ్ ఇట్ అంటే ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ రాజమౌళి సార్. తక్కువ మందికి వచ్చిన వాళ్ళు నేను ఒక్కడే. లైక్ ఐ ట్రూలీ ఎంజాయ్ టైం. ఈజ్ దేర్ రిగ్రెట్, అంటే మీరు పేరు చెప్పకండి కానీ రిగ్రెట్ వేర్ యూ మిస్డ్ అవుట్ ఆన్ అ రోల్, అంటే వాళ్ళొద్దనో మీరొద్దనో బట్ ఇట్ బికెమ్ ఐకానిక్, అట్లాంటిది ఏదైనా ఉన్నాయా రిగ్రెట్స్ అస్సలు? నాకు నా వరకు రాకుండా అంటే నన్ను వాళ్ళు అనుకొని గట్టిగా అంటే చేస్తే బాగుంటుంది మనోడు అని చాలాసేపు డిస్కషన్లు అయ్యి క్యాన్సిల్ అయిపోయి ఒక పెద్ద అయిన ఉన్నాయి. కానీ నా వరకు వచ్చి అలా అయినవి ఏం లేదు. అంటే నేను ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నేను రిజెక్ట్ చేసిన తర్వాత అది వేరే అన్న స్పేస్ ఏం అవ్వలేదు అసలు. సో రిగ్రెట్స్ పాటు అసలు లేవు అసలు. ఇన్ ఎనీ ఫేజ్, అంటే ఈ ప్రొఫెషనల్ కెరియర్లో యూ హ్యావ్ ఓన్లీ లెసన్స్ ఇన్ లైఫ్. రిగ్రెట్స్ అన్నది నో, బికాస్ అది నేను రిగ్రెట్గా ఫీల్ అయితే నన్ను జీవితంతో వెంటాడు. మంచి లెసన్ చెప్పండి దట్ యూ లెర్న్డ్ అండ్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ లెర్న్. అంటే వన్ థింగ్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏంటంటే నేను చాలా కొంచెం మొమాట వస్తుంది షైఫెలో. సో నేను ఎప్పుడు కూడా అంటే ఐ నెవర్ క్రాస్ ద లైన్ ఆఫ్, అంటే నేను ఎలా అనుకునేవాడిని అంటే మనం డైరెక్టర్స్ని రైటర్స్ని అడగకూడదు, మనం రోల్ కోసం అడగకూడదు. ఎందుకంటే రైటింగ్ అనేది ఒక వెరీ బ్యూటిఫుల్ ప్రాసెస్. వాళ్ళు రాసుకున్నప్పుడే ఎవరినో అనుకుంటారు కదా. అంటే వాడి మైండ్ని మనం ఎలా హైజాక్ చేస్తాం, నువ్వు నన్ను పెట్టుకో అని మనం హైజాక్ చేయకూడదు. వాళ్ళకి స్వతహాగా రావాలి, లోపల నుంచి రావాలి, మనం ఏ రోజు అడగకూడదని నేను ఫస్ట్ నుంచి అదొక పెట్టుకున్నాను. దట్స్ హౌ ఐ ఫీల్. సో నా లైఫ్లో ఎప్పుడూ అడగలేదు. అలా అడగకుండా ఉండకండి, దట్స్ అ వెరీ రాంగ్ వే. అది నేను నేర్చుకున్న లెసన్. అంటే లెసన్ అంటే మేబీ నేను మారకపోవచ్చు, ఎందుకంటే నేను ఆల్రెడీ వైడ్ లైక్ ఐఎమ్ వైడ్ లైక్ దట్. బట్ మీకు నేను ఇచ్చేది ఏంటంటే ఇఫ్ యూఆర్ బిగినింగ్ సంథింగ్ యూ షుడ్ ఆస్క్. సో ఇఫ్ గివెన్ అ ఛాన్స్, ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు గో ఆస్క్ సమ్వన్ ఎనీ రోల్, ఎవరిని అడుగుతారు చెప్పండి? రాజమౌళి సార్. నాకు చాలా ఇష్టం అయినట్టే. డెఫినెట్లీ ఎనీ గివెన్ డే. సార్ ఇప్పుడు నేను 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. హీరో ఒక 30%, డైరెక్టర్ ఒక 30%, ప్రొడ్యూసర్స్ 30% అనుకుందాం ఫర్ అ ఫిల్మ్. మిగతా 10% బియాండ్ ఎనీ కంట్రోల్. ఇందులో ఎవరి రోల్ ఎంత ఉండాలి, ఎంత ఉంటుంది? నువ్వు చెప్పిన దాంట్లో ఉంది కదా. దట్స్ హౌ ఇట్ ఇస్. ఎవ్రీ టైం అలా ఉంటేనే బ్యాలెన్స్ ఉంటుంది, సినిమా ఆడుతుంది. మరి ఆ బ్యాలెన్స్ రివర్స్ అయిపోయిన తర్వాత ప్రతిసారి ఇప్పుడు లైక్ ప్రొడ్యూసర్ 50%, ఇప్పుడు నువ్వు అన్నదే, ఇప్పుడు డైరెక్టర్ 10% అయ్యి, హీరో 60% అయ్యి, ప్రొడ్యూసర్ 40% అయిందనుకో, అతలాబతలం అయిపోతే. ఎందుకంటే నువ్వు డైరెక్టర్ విజన్ని కాకుండా యు ఆర్ హైజాకింగ్ హిమ్, ఆబ్వియస్లీ ద ఫిల్మ్ విల్ గెట్ హైజాక్. So the director can sometimes cross that and he can hijack you because he's the creator. End of the day, he's the captain of your ship. Okay? అంటే అది నేను చాలా ఫర్మ్గా బిలీవ్ చేస్తాను. యువర్ క్యాప్టెన్ విల్ డ్రైవ్ యూ టు ఎ డెస్టినేషన్. ఓకే, మేబీ కొత్త క్యాప్టెన్ అనుకో, బస్సు అక్కడ కొంచెం స్టామ్ ఉంది, కొంచెం అలా వెళ్తే బాగుంటుందని నీకు ఎక్స్పీరియన్స్ బట్టి నువ్వు చెప్పచ్చు తప్ప, బట్ నువ్వు కంప్లీట్గా అది కాదు, నువ్వు వెళ్తున్న దారే తప్పు ఇటు వెళ్ళన్నావు అనుకో, దాన్ని హైజాక్ అయిపోద్ది మొత్తం అంతా. అక్కడ ఏముంటుందో మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఈ రెండిట్లో మిగతా 30% సరిగ్గా అవ్వకపోవడం వల్ల మీ నెత్తినేసుకున్న ఆ భారాలు కూడా ఉన్నాయి కదా. సో డిస్ దాట్ అంటే అది ఇట్స్ అ సర్కమ్స్టెన్స్, నాట్ లైక్ యూ కావాలని చేసింది కాదు కదా. కొన్ని సిచ్యువేషన్ ఈ 30 సరిగ్గా చేయనప్పుడు ఆ 30 కొంత నీ మీద పడుతుంది, ఈ 30 అలా అంటున్నాను. అంటే సర్కమ్స్టెన్షియల్ ప్రాబ్లమ్స్ తప్ప నాట్ వీ హ్యావ్ టు డూ ఇట్ దిస్ వే. నెవర్. ఆబ్వియస్లీ ఫర్ మీ ఇఫ్ యూ ఆస్క్, ఐ వాంట్ టు బీ ద 5% ఆఫ్ దట్ 100%. ఐల్ బీ దట్ గివ్ మై లైన్స్. నా లైన్స్ ఏమో నాకు చెప్తే నేను చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాను రాజా అన్న స్పేస్లో. అంటే దట్స్ హౌ అన్ యాక్టర్ విల్ లవ్ టు బీ. ఇఫ్ యువర్ డైరెక్టర్ ఇస్ లైక్ controlling everything, that is the best side for any actor. You just want to go there, give your best and go home. That's nice. సరే, నేను కొన్ని క్విక్గా అడుగుతాను. ఫస్ట్ థింగ్ ఈజ్ సార్, వన్ క్వశ్చన్ దట్ యువర్ టైర్డ్ ఆఫ్ ఇన్ ఇంటర్వ్యూస్ ఏంటి? ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అండి? ఏమనిపిస్తుంది?
ఏమనిపిస్తుంది? పోనీ అసలు ఈ సినిమా ప్రమోషన్స్కి సంబంధించిన ఈ సిస్టమ్ని మార్చాలంటే ఏం మారుస్తారు చెప్పండి? ఐఎమ్ నాట్ హియర్ టు టెల్ అంటే ఇది మార్చాలి అది మార్చాలి అనేది కాదు. మీ అభిప్రాయం? అంటే ఏ ప్రయత్నం అయినా నీకు ఒక్క టికెట్ తగ్గడానికే కదా. అంటే ఇప్పుడు లెట్సే ఇప్పుడు నేను ఏదైనా మొత్తం ఒక 2 వెళ్ళినా కూడా ఇట్స్ నాట్ దట్ ఒక ప్రపంచం క్రియేట్ అయిపోతుంది మైండ్లో. ఏంటంటే అరే ఇది నేను చేస్తే ఒక టికెట్ తెగితే చాలు అనే చేస్తాం. ఓకే. సో ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ రిజల్ట్ ఐ వాంట్ దట్ 1 టికెట్ అని అనుకుంటే ఏం చేసినా కరెక్టే కదా. రైట్. సో ఇప్పుడు ఒక 20 ఇంటర్వ్యూలు ఇచ్చాను అనుకో, ఆ 20 ఒక 30 ఇంటర్వ్యూలు ఇచ్చాను అనుకో, 30 ఇంటర్వ్యూలో 30 టికెట్లు దిగాయి అనుకో, ఐఎమ్ హ్యాపీ. అన్న స్పేస్ ఉన్నప్పుడు దెన్ యూ ఫీల్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అంటే లైక్ నువ్వేమీ నామ్ పెట్టుకోలేవు. ఓకే లెట్ మీ జస్ట్ డూ దట్, లైక్ మాస్ కొడేద్దాం అన్ని ఎన్నిటికి అన్నదే కదా. అంటే యువర్ ఎండ్ గోల్ ఇస్ టు రీచ్ మోర్ పీపుల్. కరెక్ట్. ఇది నువ్వు పెట్టుకుంటే ఎక్స్పెక్టేషన్ ఇంకేముంది? అది 30, 300 అవ్వచ్చు, 3000 అవ్వచ్చు. అదే చెప్తున్నా కదా, దేర్ ఆర్ లాట్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ ఇంటర్వ్యూస్ ఐ థింక్. నన్ను టెల్ మీ ద లాస్ట్ థింగ్ దట్ యు లైడ్ అబౌట్ ఈ ఇంటర్వ్యూలో. ఓకే, వి విల్ థింక్. మీకు తెలిసి మీకున్న అన్నెసెసరీ టాలెంట్ ఏంటి? అన్నెసరీ టాలెంట్ పక్కడు గురించి ఎక్కువ ఆలోచిస్తాను. అవునా? అబ్బా నాకు అది చాలా చిరాకు. పాపం వాడు ఏమైపోతాడనా? అది అంటే ఇదేదో ఇంటర్వ్యూ క్వశ్చన్ లైక్ కొంతమంది అడుగుతారు కదా, మనకి ఇంటర్వ్యూస్ వచ్చినప్పుడు నీ వీక్నెస్ ఏంటి అంటే, నీ వీక్నెస్ కూడా నేను ఎక్కువ పనిచేసేస్తానండి. ఎలా ఇచ్చే అంటారా? అంటే నాకు నీ వీక్నెస్ ఏంటంటే నేను ఎక్కువ పని చేసేస్తానండి, నేను ఆపుకోలేనండి పనిని వచ్చేంత వరకు, అదే నా వీక్నెస్ అండి అని చెప్పమంటారు. ఎందుకంటే నీ వీక్నెస్ కూడా నీ స్ట్రెంగ్త్లా చెప్తే యూ గెట్ అ జాబ్ అని. అలా చెప్పట్లేదు, ఆనెస్ట్గానే నాకున్న ఓ ప్రాబ్లం ఏంటంటే, నాకంట ముందు ఫస్ట్ ఆడే ఫీల్ అవుతున్నాడు అది ఎక్కువ ఆలోచించేసి ఓవర్ థింకింగ్ చాలా ఎక్కువ. నాకు చాలా చిరాకు అది ఓవర్ థింకింగ్. ఎగ్జాక్ట్ పదం ఓవర్ థింకింగ్. ఈ మధ్యకాలంలో మీకు తిట్లు పడ్డంది ఎప్పుడు, ఎవరి నుంచి పడిందా? తిట్లు పడ్డది నా కొడుకు. ఏంటన్నా ఎన్నింటికి వస్తాను? అదే ఆడు చాలా, నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళగానే వెళ్తున్నప్పుడు అడుగుతాడు ఎన్ని గంటలకు వస్తానన్నా అంటాడు. అంటే ఏమోరా తెలీదు, ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఉన్నాయి కదా, అయ్యాక వస్తాను. రాలేదనుకో, వస్తానన్నావు ఎందుకు రాలేదు, ఇది నాకు ఆడొక దాన్ని ఏమంటారు టైం చెక్కింగ్. హలో హీరోకి బయట ఎక్కడ అదొకటి. తర్వాత ఇంటర్వ్యూలో నువ్వు ఆ షర్ట్ వేసుకోకుండా ఉండాల్సింది, అది ఇది వేసుకోవాల్సింది, ఇలాంటివి చెప్తుంటాడు సరదా. ఆడికి ఒక ఇంట్రెస్ట్. వన్ సీక్రెట్ అడిక్షన్ యూ హ్యావ్? నాకు చెప్పచ్చాలండి. సిగరెట్ కదండి, సీక్రెటే. లేకపోతే ఎందుకు చెప్తా? బాత్రూంలో కూర్చొని ఒక గంట పాటు ఇన్స్టాగ్రామ్ అలాంటివి. ఈ మధ్య కొంచెం ఎక్కువైంది డూమ్ స్క్రోలింగ్. దాన్ని నాకు స్క్రోల్ చేస్తున్నప్పుడు కూడా నువ్వు చేస్తున్నారా లోపల కూడా చెప్తున్నా కూడా ఇలా, అంటే అది ఐ వాంట్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. ఇట్స్ ఎ జనరేషనల్ ప్రాబ్లమ్. అంటే అది ఇట్స్ హైజాకింగ్ యువర్ మైండ్ కంప్లీట్లీ. దానివల్ల ప్రాబ్లం ఉంది. అది ఎలా అంటే చాలా పెద్ద ప్రాబ్లం అది నిన్ను ఒక ఎమోషన్లో ఉండేవద్దు హేమంత్. నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఒక వీడియో ఏమో ఫుల్ ఆనందంగా ప్రపంచం అంతా ఇలా ఉంటుంది, నెక్స్ట్ వీడియో ఏమో ఒక తల్లి బిడ్డ వేరైపోయిన వీడియో వస్తుంది ఎమోషన్, ఇంకొక వీడియో ఏమో వెకేషన్కి వెళ్తే బాగుంటుందని వస్తుంది. సో ఒక 10 వీడియోల్లో నీ మైండ్లో 10 డిఫరెంట్ ఎమోషన్స్ రన్ చేసేస్తుంది అది. నువ్వు ఒకే కంటిన్యూ చూసావు అనుకో, నువ్వు ఒక ఎమోషన్ మీద ఉంటావు, అలా ఉండవద్దు అంటున్నాను. సో దాని అల్గరిథం నువ్వు ఎక్కడ ఎక్కువసేపు చూస్తుంటావు కదా. సో అది కొంచెం డేంజర్ అని నేను చూస్తున్నప్పుడే ఒకసారేమో కంటిలో నీళ్ళు వస్తాయి, ఒకసారేమో నవ్వుతావు, ఒకసారి అయ్యో బ్రహ్మానందం గారి ఉంటుంది కదా, కొంచెం కోపం, కొంచెం కన్నింగ్, కొంచెం అలా ఆ టైప్లో మన ఎక్స్ప్రెషన్స్ మారిపోతుంటాయి. ఇది చాలా పెద్ద ప్రాబ్లం యాక్చువల్లీ కదా, చాలా పెద్ద ప్రాబ్లం. నాకు మొన్న ఒక వీడియో చూసాను, బాగా చెప్పారు ఆయన. సినిమాలో చూడలేదు, ఓటీటీ ప్రాబ్లం సినిమాలో ఓటీటీలో లేదు, ప్రాబ్లం మన అటెన్షన్ స్పాన్ నిమిషానికి వచ్చేసింది. ఎవడేం చేయగలుగుతారు? అటెన్షన్ స్పాన్ చాలా ప్రాబ్లం అయిపోద్ది. అది ఎలా బ్రీచ్, ఎందుకంటే అది మార్కెటింగ్ పక్క వాళ్ళకి, యువర్ మార్కెటింగ్ టూల్, నువ్వు ఒక మార్కెటింగ్ తీసుకు వాళ్ళకి, మన మీద అన్ని ప్రయత్నిస్తారు వాళ్ళు. సరే, ఆన్లైన్ వినంగా కాబట్టి అడుగుతున్నాను, వాట్స్ డూ యూ ఆన్లైన్ షాపింగ్ లాంటి చేసి రిగ్రెట్ అవుతుంటారు? రిగ్రెట్ అవును, నేను ప్రతిదీ ఆన్లైన్ షాపింగ్. అవునా? నేను అసలు ఆన్లైన్ షాపింగ్ పెట్టకముందు నుంచి ఆన్లైన్ షాపింగ్ చేసేవాడిని. నేను టాప్ టు బాటమ్ వాట్ ఎవర్ ఇస్ దేర్, వాట్ ఎవర్ యూ సీ మీ ఈజ్ ఆన్లైన్. అవునా? ఆల్ దిస్ ఆల్మోస్ట్ 95%. ఎందుకు అంటే నాకు కొంచెం మా ఇంట్లో అడుగుతుంది, దీపు అడుగుతుంది,
ఎలా నీకు సరిపోతే అవన్నీ అప్పుడే అనబోతున్నా. అవన్నీ అంటే ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ బాస్. అంటే మనకు తెలుసు ఇప్పుడు ఆ మెజర్మెంట్ చూడగానే ఏంటి అనేది ఒక మైండ్లో వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఏమండి మీలాగా కట్అవుట్లు సరిగ్గా ఉంటే ఏదన్నా పడతాయి. అదే దిస్ ప్లాట్ఫామ్ ఇస్ కాల్డ్ టార్చ్ బేరర్స్. సో నా ఫైనల్ క్వశ్చన్ ఇస్ టెల్ మీ 3 టార్చ్ బేరర్స్ ఫర్ యువర్ లైఫ్. చిరంజీవి సార్, రాజమౌళి సార్. ఫ్రమ్ మై పర్సనల్ లైఫ్ మై డాడ్. యా బికాస్ తను ద వే ఫ్యామిలీని ఇలా అంత ఇంపార్టెన్స్ ఇచ్చి తన అందరికీ తీసుకెళ్ళాలని అనుకున్నప్పుడల్లా ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ లైక్ హిమ్. అంటే ఫ్యామిలీని ఇలా చూసుకోవాలి అన్నదానికి నేను నాన్న డాడీకి చాలా ఒక ప్రైమ్ ఎగ్జాంపుల్. అండ్ సినిమాల్లో నేను సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు చిరంజీవి గారు, అండ్ సినిమాలు చూస్తున్నాడు రాజమౌళి సార్ అండ్ డాడీ. అండ్ ఆబ్వియస్లీ ఫ్యూచర్లో 100% నేను నమ్మే ఇంకొక టార్చ్ బేరర్ మహా కూడా అవుతాడు. అండ్ నా నెక్స్ట్ సినిమా అజయ్ నాగ్ అని ఆర్మం డైరెక్టర్, తను కూడా ఒక టార్చ్ బేరర్ అవుతాడు 100%. ఈ ఇద్దరు కూడా ఈక్వల్లీ, అంటే మేబీ వీళ్ళు అచీవ్ చేసినంత ఇప్పుడే ఇంకా చేయలేదు కానీ బట్ దే విల్ డెఫినెట్లీ బీ దేర్ ఆన్ దాట్ రూట్. యా నెక్స్ట్ బిగ్ గోల్ ఏంటి మీది? మీ నెక్స్ట్ బిగ్ గోల్? అది అచీవ్ చేసే చెప్తారు. ఐ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.